శిరీష ఈ పువ్వులు చూస్తే నీకేమనిపిస్తుంది? ఏం పువ్వులు అవి అన్ని ఈగలాల్ని సీసరకమ్మ పువ్వులు ఇవి. సీసరకమ్మ పువ్వులా? అదేంది చిప్పల పువ్వు లెక్క? కాదు ఇవి ఆ ఈగలు ఈగలు ఆలయ దీని మీద. ఏంటి ఆల్తాయి మరి? తేనెటీగలు ఆలుతాయి శిరీష. తేనెటీగలు దీని మీద ఆల్తాయా? అవు దీని మీద ఆలి తేనెటీగలు ఇంట్లోకెళ్ళి మకరందం అంతా గుంజుకొని తింటాయి. కమ్మ ఉంటది. దీంట్లోకి గుంజుకుంటాయా? అవు మళ్ళా ఇగో ఈ పువ్వులు తిను. ఈ పిచ్చి పిచ్చి పువ్వులు నాకెందుకు ఇస్తున్నా? నేనేం చేసుకోవాలి? పిచ్చి పిచ్చి పువ్వులు కావే ఇవి. సీసరకమ్మ పువ్వులు కమ్మ ఉంటాయి. సీసరకమ్మ పువ్వులు, చిత్తలకాయల పువ్వులు ఏ తినకు. అనవసరంగా అవి ఇవి తింటే కక్కిసేస్తాము. చిన్న ఉన్నప్పుడు సార్ తింటున్నా, నాకేం కాలేదు అసలు ఎప్పుడు కూడా. చిన్న ఉన్నప్పటి నుంచి తింటున్నావు? అవును, ఇవి తిన్నావు కాబట్టి ఇప్పటివరకు ఏం కాలేదు. చిన్న ఉన్నప్పటి నుంచి తిన్నాడంట. నువ్వు తిని చూడు ఎంత కమ్మ ఉంటుందో. తిను. పిచ్చి పువ్వులు నువ్వే తినిపో. తేనెటీగలు తింటాయి మంచి మంచిగా. అన్ని పిచ్చి పిచ్చి తింటా అంటే ఏంది నువ్వుగా? తేనె కమ్మ ఉంటుందా ఉండదా? దీంట్లోకి వెళ్తుందా తేనె? అవు మళ్ళా తేనెటీగ వచ్చి ఈ పువ్వు మీద ఆలి ఇంట్లో మకరందం తీసుకొని పోయి చెట్టు మీద తెట్టే పెడుతుంది. మనం ఆ తేనెటీగలు ఎలగొట్టుకొని తినాలి. కమ్మ ఉంటుంది. ఎప్పుడు తిండి రాసనే. ఈ పువ్వులే కదా కట్టెలు, ఆకులు, పుల్లలు అన్ని తిను. ఏది దొరికితే అదే తిను. శిరీష ముత్యాల లెక్క ఎంత మంచిగా ఉన్నాయి చూడు. అవును, ఈ పూసలు పూసలు ఉన్నాయిగా. అవును. ఇంకో ఇవి ఎట్లా చేస్తారు తెలుసా? ఇవి తెంపుకొని నమ్ములుగా మస్తు కమ్మ ఉంటాయి తెలుసా? ఇవి గవి తింటున్నావు. అంతా నోట్లంతా పెన్నింకు లెక్క అయింది. ఏంటిది అది? అట్లాగా శిరీష, చిన్న ఉన్నప్పుడు మేము దూళ్ళకాడ పోర్లం అందరం మేపుతుంటే ఇంకా బలరను. అప్పుడు అందరికన్నా ఎక్కువ నేనే పోయి పొదలో జొరుకొని సీసర్ పండ్లు తెచ్చుకొని తింటుంటే. ఆ మూతి చూడు ఎంత గలీజ్గా తింటున్నావు. ఏందది? కమ్మ ఉంటాయి శిరీష. మస్తు కమ్మ ఉన్నాయి తెలుసా నీకు? నీ కమ్మగా చల్లగుండా నువ్వు వీడ నమ్ములుకుండా ఉంటే మీ నాయన వచ్చి 4 గుద్దుతాడు నిన్ను. నాడు నాయన ఇప్పుడు ఏం రాడే, చాలా టైం పడుతుంది. పైప్ లైన్ సహా చేస్తు నాయన మీ నాయన పైప్ లైన్ లో సగ చేస్తే నువ్వేం చేస్తే చెట్ల పంట పుట్టల పంట తిరుగుతున్నావు. గారు కావాలంటే నువ్వు ఊటకొని తిను. నన్ను చూడు మంచిగుంటాయి బఠానాలు లెక్క. నువ్వు తిన్నది కాకుండా నన్ను కూడా తినమని. ఫస్ట్ నాడు పనికాడికి డబ్బును రాండి అంటున్నా. ఆడ గంటలు పడ్డాయి నాశనమై నువ్వు పోయి ఆడ సాటుకు గంటలు గంటలు కూర్చుంటే ఏమిందన్నట్టు వ్యవసాయం ఇది. అవతల ఇవతల ఇత్తనం పెట్టిర్రు. కమాస్కం ఇంత నల్సాన్ని ఎదుర్కోవాలి కదా. ఆడ గండివాడి నాశనమైంది. పోతాం దండ్రా. ఆడ గుల్లలు ఉన్నాయి, లబ్బర్ గుల్లలు ఉన్నాయి, తీసుకొని రండి. ఆయన పిలుస్తున్నాడు తిడతాడు అంటే ఇక ఆటో గుల్ల నువ్వు పట్టుకో. ఇగో నాకు పచ్చ గుల్ల, నాకు ఎర్ర గుల్ల నువ్వు పట్టుకో. మరి అడుగు మళ్ళీ చరించే పట్టుకుందాం. కానీ గీంతో వరకే ఇట్లా అంటున్నావు. రేపు రేపు మస్తు బరువు మోయాలి నువ్వు. ఏం బరువులు అయ్యా? నేను ఏ బరువులు మొయ్యా. ఈడున్నన్ని రోజులుగా నేను మోసినట్టే బరువులు మోయాలంట. ఫస్ట్ నువ్వు మీ నాయన చెప్పినట్టు నా మట్టి మోయిపో, తర్వాత నేను అన్ని బరువులు మోస్తా. నేను ఎప్పటికి మోస్తాను, నువ్వు మోసేది ఉన్నదిగా. రండిరా, ఏం బీకలాడుతున్నారు? వస్తున్నాం నాయన. పా నడువు, నువ్వు నడువు మళ్ళా ముంగట. మీరు ఎట్లా నడుస్తారు మట్టిలా? ఇగో ఎందుకు నడవనీకి రాదు? మంచిగా నడవచ్చు. దబా దబా నడువు. నీకు నడవనీకి శాత కాదు అంటున్నావు కదా శిరీష. ఇంకో ఈ గంపల కూర్చో ఎత్తుకొని పోతా. గంపల కూసాలంట. నేను చిన్న పిల్లని అనుకుంటున్నా. గంపల కూర్చో మళ్ళీ నడవనీకి శాతగా అంటున్నావు, ఎత్తుకోపోతా. నాకు ఎందుకు శాత కాదు, ఎత్తుకోపోతా. నడు భుజాల మీద వేసుకొని పోతా. మళ్ళీ జల్ జల్ నడు. అది చెకింగ్ డ్యామే. అది కాదు. ఇప్పుడు నీళ్ళు ఆగనికి ఆనగొట్టిన నీళ్ళు ఉంటాయి కదా. ఇగో ఇది నీళ్ళు ఇట్లా కట్టగట్టి చెకింగ్ డ్యామ్ కడితే ఇంట్లో నీళ్ళు ఆగుతాయి. నీళ్ళు ఆగితే బావులల్లో బోర్లలో నీళ్ళు వస్తాయి అని చెప్పి సెంటర్ గవర్నమెంట్కి వెళ్ళి ఇచ్చి చెకింగ్ డ్యామ్కు పైసలు. ఇంట్లో నీళ్ళు నిలబడతాయి, ఇంట్లోకి వలురుతుంటాయి. ఇక్కడ చేప పిల్లలు గిట్ట వస్తాయి అప్పుడప్పుడు అందులోకు. నడువు ఏం నన్ను పట్టుకోలేకుండా. నడుస్తా లేక పొద్దుమికేటట్టు నాయన నన్ను తిడతాడు. ఇగో పాడయి చూడు ఎంత పెద్ద గండి పడ్డదో. ఇడ చూసుకోరా
మొత్తం నేనే చేయాలి. ఆ రాళ్ళు బోళ్ళు వేసి ఇంత చెత్తబొత్త పెట్టి ఇది చేస్తే చక్కగా తెచ్చి మన్ను పోస్తే ఆ మన్ను పోయి ఓడకల వాడే ఆగుల వాడే ఇంత వెంకటపురం చెల్లరకు వాడే. ఏం చేతు ఈ చెత్త గడ్డి ఇంత వేసుకొని రండిరా దబ్బున రండిరా. ఇంకెంతగానం చేపించుకుంటారు నాతోని. ఇగో ఈ గడ్డి ఇట్లా వేసి దాండి ఇక రాని మొగులు అవుతున్నది. దాండి ఏం చేస్తున్నావు రాడా పొదల సాటుకోయి గంపలు తీసుకొస్తున్నాము. నీ గంపలని గనుమ కట్టినట్టే ఉన్నది. ఈడ మొత్తం తెగిపోయింది. ఇగో ఆ చెత్త అంత ఇక్కడ చేపండి అమ్మకి ఇంతేతం అందులో నింపుకరా పోరా. ఇంకా కట్టెలు ఇక్కడ తీసుకురా. ఆ లోపట వేసి ఇక్కడ నింపుదాం పో. అందులో కొద్దు ఇట్లా గనుమలు పడ్డది. రండి బిడ్డ అదే ఆ గంప తీసుకో ఇక్కడ తీసుకో. ఇగో ఇది నింపు దారా. ఇది నింపు పోయింది బిడ్డ పోయింది. ఇట్లా పోయింది. ఎప్పటిది అప్పుడు చూసుకోవాలిరా. ఒక తాన పోయింది చూసుకోకపోతే ఆ గుల్లి కడిగినాయన ఇంత పోయి ఆగుల పడుతుంది. దీన్ని గిట్ల వేసి మరి పోసిత్తులు వేసినట్టు ఇట్లా ఏమిందమ్మా అది పానికి మళ్ళీ పని పట్టు. ఏం తోడు అది కుక్క తోవినట్టు బలం రెక్కల్లా బలం లేదా ఆరా తోడుతూనే ఉన్నా. పట్టి పార కొడితే నింపాలి గంప నిండాలి. ఒక 3 పారలు వేస్తే దానికి బొండ పోయి పట్టుకొని కుక్కకు తోడినట్టు తోడుతున్నాడు. పట్టు పల్కిరిగా పని చేస్తామంటే ఎన్నాడు కళ్ళారా చూసేటట్లేదు. నేను కళ్ళు మూసేదాకా ఇదే పని చేసేటట్టున్నారు. మీరు నాతోనే చేపిస్తట్టున్నారు. కానీ మీరు చేసి ముందర పడేటట్టు ఏం లేదు. వ్యవసాయం జర్జరంతా నేర్చుకుంటాం మొత్తం పని. ఇంకా జర్జరంతలనే ఉండి ఇంకా నువ్వు అది దీరా పారకు మట్టిది ఏలుతో తీస్తాడు. ఏం చేయాలి అది పిడిస ఇది వెళ్తుండొచ్చునా. ఒకటిగో ఇట్లా పేడు లేక తీసుకొని దీన్ని ఇట్లా చెక్కు తీసినట్టు చేయాలిరా. ఇగో ఇట్లా తీస్తుంటే పోతుంది. అన్నీ చేసి చూపెట్టాలి వీళ్ళకు. గిట్లనే ఒకనాడు తీసిన పేడు కొట్టింది చేతుకు చెక్కపేడు. బువ్వ తిననీ కదప్ప ఏ దానికి ఇక నేర్పించుడే. నేను దినాము నేర్పాలి పాట మీద చదువు. ఏం పూలు పెట్టుకున్నాడా మా పూలు అన్నీ అక్కడ కింద పడ్డాయి. తొక్కుట్లా పడవచ్చునా తీసి పెట్టుకో. తొక్కుట్లా గట్లా వేస్తే ఎట్లా. ఇంకా సోకులు మీ తీసుకో నింపు. ఇది నింపు బాగా పల్కిరిగా పని చేయాలి. బాగా 4 రొట్టెలు ఒడి పెట్టుకొని తినుడు కాదురా. తూ 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 పెక్కిచ్చి తంతే పెంట కుప్పలు పడతావు నువ్వు. ఏం అగో 2 గంపలు నింపకపోతే అప్పుడే చెమటలు పట్టి ఏం చేయాలి. ఇంకో ఇవి కూడా వస్తున్నాయి మళ్ళీ పాములు ఏంటివిరా ఇగో ఇవి తినకుండా పోయి పాములు అంటాడు. ఏం చేయాలి. ఇగో జర్రెలు రా ఇవి. ఇగో జర్రెలు ఇవి 5 గంటలకు ఉన్నాయి. అవి తలుగుతే చల్లగా అవుతుంది. ఏం కాదు బిడ్డ ఇవి భూములలో ఉంటాయిరా. ఇగో రోటవేటాలు గీటవేటాలు కొట్టకల పూరగా ఇవి నలుసుకపోతున్నాయి. నాగలు కొట్టేటప్పుడు మంచిగా గో ఇప్పుడు ఆన పడ్డదిగా పదనుకు బిడ్డ అన్నిగో జర్రెలు చూడరా ఎట్లా వెళ్తున్నాయో. ఇవి పంటకు చాలా మంచివి బిడ్డ. కప్పలు కానీ జర్రెలు కానీ పంటలకు చాలా మంచివి. తిని అవి ఇది చేస్తే పంటకు చాలా మంచిదే. అక్కడ పోయి దెబ్బ ఎత్తు సంపోద్ది. ఆడ కందిత్తులు పెట్టాము మొత్తం దాట్లు పోయినాయి బిడ్డ. పెట్టాలి దాట్లు దెబ్బ పోయింది. అగో మొగులు అవుతున్నది. ఎక్కడ పోయిన కాలం ఆ మొలిసిన కాడికి ఊగుతున్నాయి రిక్కలేక. ఏం చేయాలి. పోయి తొక్కినట్ట నేను తొక్కినట్ట అంటే ఇక్కడ ఇవి వచ్చినే పూలు పోస్తే ఇది కాదుగో ఇక్కడ మీద బందుకోయమ్మ. ఇక్కడ మీద బందుకోయి పోయి ఇక్కడ మీద బందుకోయి. ఇదంతా పోయి రాళ్ళు తెచ్చి ఆడోరా ఈడోరా ఇది తెచ్చేస్తే ఒక్కాలరా. ఈ పెడ్డలు అన్నీ వేస్తే ఉంటాయి. ఇట్లా వెళ్తే నా కాళ్ళ కాడికి వెళ్తే తీసి అక్కడ పోయి రాత్రి వాన పడ్డ జోరు ఆన వచ్చి వరం కోసుకోపోయింది. మళ్ళా ఇగో సారం పోనీయొద్దు బిడ్డ. భూమిలోకి వెళ్ళి సత్వ అనేది పెయిలే ఒడి ఎంత ఉంటుందో
మనకు నెత్తురు ఎట్లనో భూమిలో సత్వ కూడా అట్లే ఉంటుంది బిడ్డ. ఒట్టి చేత్తో పెట్టుకొని మనం ఏం చేస్తాం రా? నెత్తురు లేనిది పువ్వు తింటేనే కదా మనకు బలం వచ్చేది. దీనికి కూడా ఎరువులు బలం లేక ఆ ఎరువులు ఆన వాడంగానే వీళ్ళకెళ్ళి కోసుకొని పోతే ఉన్నది భూమి అంటే ఒక దిక్కేమో ఈకెలికలు అవుతుంది, ఒక దిక్కేమో పొడుగు అవుతుంది. ఏమాయరా నా చేనులకు ఇట్లా అంటే మరి సత్వంతా కూడా పోయి ఆగల పడడానికి ఇంకేమవుతుందిరా? పోయి బిడ్డ ఇగో జరాన్ని పెట్టెలు తెచ్చిపెట్టమ్మా, జరాన్ని ఎత్తుకునే పోయి మున్పట్టుకన్నా. అరే గేవులు వెళ్తున్నాయి రా చూసి అగో కందిత్తులు గేవులు వెళ్తున్నాయి. ఇక మీద ఈ పిల్లలు మీదకి ఈడ పాటల మంట పెట్ట ఆ పాటు మీదికి వెళ్ళి దిగుతున్నది. ఆడ కానుక చెట్టు కాడ జర్రంతా గట్టిగా చేద్దామంటే ఎండకాలమా దేశీ బోసి తెచ్చి అక్కడ కట్టబోతాం రా అంటే వినకపోతే ఇప్పుడు ఆనకాలంలో అవి ఆ మిషన్లు నడవయి, అవి పాడయి గంట అయ్యేటివి 2 గంటల సేపు అవుతుంది. పైసలు ఊకొచ్చినాయి బిడ్డ. ఇప్పుడు ఒట్టి దినం అప్పుడు పోసుకుంటే పారకు మన్ను అంటది, ఆ మిషన్లకు కూడా మన్ను అంటది. ఇప్పుడు కొండపోయి అందులో పోయి బురదలో పోయి గెలకనికి పోతే డబల్ పైసలు పెట్టవలసి వస్తుంది. పండి అక్కడ ఆ మూలకి ఇంకో తాన ఏడేడ పడ్డదో మరి అక్కడక్కడ గంటలు పడవచ్చు చూస్తాం. అక్కడ ఇగో ఈ కట్టే తీసుకోరా, ఇదిగో ఆ పొయ్యిల కానీ అయితే తీసుకో, ఇక ఇది పట్టుకోను, ఇది తీసుకో. 7 దాన్నే ఇడిచిపెట్టి మొన్న మురుగశీల నాడు కట్టెలు పెడదామంటే కట్టెలు లేవు, అవి నరికి పెట్టుకుంటే కాదా ఇంత తీసుకో. ఆ కింద తేలు బోళ్ళు ఉంటాయి చూసి పైలం బిడ్డా. 7 అరే ఏం చేయాలి పరాశకం నువ్వు ఈ పారనన్న పట్టుకోరా, ఈయన తప్పినవాడా? తేలునే అంటున్నావుగా మళ్ళా. నీ తేళ్ళకి నీకిన వారేతు అనేట అక్కల ఇక నీ తోని కాదురా వ్యవసాయము. మళ్ళీ తేలు అంటే బుగులైంది. పాండి నడువు. ఏం చేయాలనే ఆ పోరడు ఎత్తుకుంటే ఇక ఎత్తుకునుడు ఎత్తేసుడు. నడవండి అక్కడ నడవండి, నడు ఎత్తుకునుడు ఎత్తేసుడు ఇదే సరిపోయింది. ఇక ఓ తొవ్వ తెలియదు మునుము తెలియదు, ఏం చేయాలి? పొద్దుపోతుంది పండి. సింకులు వస్తున్నాయి, ఆన సింకులు వస్తున్నాయి. ఏమైంది? ఏమన్నా చేసుకో బతుకమని చెప్తాడు పెద్ద మనిషి, ఏమన్నా అట్లా అంటాడు. మళ్ళీ ఎన్నో నేర్చుకుంటావు బాగా ఇంటికానే ఉంటావు మొత్తం. మళ్ళా రాజాలు ఓ బిడ్డా నాయన ఇగో ఆడ కట్టెలు ఉన్నాయి రా, శిల్కులు వస్తున్నాయి దబ్బున. ఇగో ఇక ఆ పారి కడితే ఇక కట్టె తీసుకో, ఇవి అవి అన్నీ నరికి ఒక కుప్పలేక పెట్టి మోపు కట్టుకోపండి. ఓమ్మా ఆ కట్టెల మోపు కట్టు పండి బిడ్డ. అగో ఈయన బావా ఇట్లా వెళ్ళి ఏం బావ పోయినట్టే పోతే మళ్ళీ వస్తుంది. కందులు తక్కువ అవు అవు దాంట్లో పెడతావు అని చెప్పి తెచ్చినా అవు. అరేవ్వా మరి ఇవో రకం అవో రకం అయితే ఏం బావా? ఏం కాదు తిననీకనే కానీ కాదు బావా. ఇప్పుడు ఇదొక రకం అదొక రకం అయితే ఇవి ఎర్ర అయితే అన్ని కలిసినట్టు అయితే ఏం కాదు బా, పప్పు అలాగా చేయొచ్చు. ఇది కోసేటప్పుడు ఎర్రది కనిపిస్తాయి. ఇక సాళ్ళు మతి పెట్టుకొని నువ్వు అన్నట్టు దాంట్లో ఇవి సాళ్ళు కూడా కావు బావా. ఆ గేవులు వెళ్ళినాయి కానీ పాడాయి. మరి ఇక దా అక్కడ పోదాం దా, పోరలు ఇప్పుడే తోలిస్తే నేను పట్టుకుంటా. ఇక్కడ దే బావా, నేను పట్టుకుంటా. నువ్వు మొలిచినాయి అని కందులు మొలిచినాయి. మరి ఎక్కువ ఎందుకు తెచ్చుకున్నావు బా? నువ్వు ఒత్తుగా వేస్తాడు అంటే పలసగా వేసినాడు. భూమి బాగుంది కదా నల్లరేగడిగా, బలంగా అయితే ఒత్తుకొద్దు పలసగా వేయమంటారంటే నువ్వు ట్రాక్టర్తో వేసినావా? ఎందుకే గొర్రెతోని ముద్దుగా పెట్టేది. అప్పుడు గొర్రె కొయ్యలతోని ఒక కొయ్య పెట్టుకుంటా అక్కడిక్కడ మలిపి ఆ 2 కొయ్యలు ఇడిచిపెట్టి ఒక కొయ్యలే పెట్టేది. ఏం చేయాలి అప్పుడు? ఇప్పుడేమో ముంతలు లేవు, నా లొట్టలు లేవు, గొర్రె కొయ్యలు లేవు, ఎడ్లు లేవు, వ్యవసాయం లేదు. ఏంది బాబు ఇది? ఆ ట్రాక్టర్లు ఓ తానవాడే ఇది మూసుకపోయిందంటే ఇక ఆందాకో సాలు మొత్తం కుంటే పోతుంది. నువ్వు అంటే రాత్రి పగలు చేను కాడు ఉండి వ్యవసాయం చేపిస్తావు బా. మాత ఎవరు ఉన్నారు చేసేటోళ్ళు? ఇది ఎంత పడ్డదో? నేను పైసలు 100 రూపాయలు అయినా కూడా కట్టిస్తా బా. ఏ వద్దు బావా, నాకు మంది బాబా. ఇగో మంది వంటనంటావు బావా, నువ్వు ఎట్లా చెప్పి నింటావు దాయికరా? నాకు అర్థం కాదు. ఇక్కడ గిన్ని కట్టెలు ఉండగా మళ్ళీ ఆ కట్ట ఎందుకు కొట్టుకురమ్మన్నాడు? అది గొడ్డలతో అలగా చీరుతానే మంచిగా చిన్నగా తుకుడలు నెత్తిలేసి కొట్టుకుంటావు. ఇవి సన్నం ఉన్నాయి, ఇవి ఎందుకు నరకాలి? మంచిగా అంతా ఎండినాయి బాగి, మళ్ళీ వాన సింకులు పడ్డాయి అనుకో
పచ్చికాయి మండయి పొగ దూరుకుంటాయి. ఈ కట్టెలు పాడుగా నీ కట్టెలు ఎక్కడ తీయాలో ఏం చేయాలో ఏందో ఏదో ఒక పని ఉంటుంది. పొయ్యిలోకి ఏం పెడతావే కట్టెలు పెట్టక. ఏమో గుచ్చుకుంది కాలుకి. ఏం గుచ్చుకుంది? అమ్మో ఏమో గుచ్చుకుంది. ఏ కాలుకో? ఇగో ఈ కాలుకి చూద్దాము. ఏమో గుచ్చుకుంది. ఏమో కట్టెపుల్ల గుచ్చుకోవచ్చు నువ్వు. నాకేమన్నా అయితే నీకైతే ఇంత కూడా సోయి ఉండదు. కట్టెపుల్ల గుచ్చుకుంది అంటున్నావు. ఏం కాదు అదేమైతే నాకు మస్తు గుచ్చుకున్నాయి. సరిపట్టు ఈ జల్ కట్టుకొని పోదాం మోపికడి. మండుతుంది. ఇగో ఇక్కడ కొంచెం మళ్ళీ ఇగో ఇదంతా మండుతుంది. ఏడా ఇగో ఇక్కడ మీదకి వచ్చింది నొప్పి అంతా. గిన్నా అగో మళ్ళీ ఇంకా జరంత మీదకి వస్తుంది. ఏమైంది? ఇంత మీదకి ఇంత జరుగు కరా జరుగు. అబ్బా చూద్దాము. నాకు ఏమైంది? మండుతుంది అబ్బా గాలంతా. అమ్మా ఈ పైకి వచ్చింది నొప్పి అంతా. కాలు మండుతుంది, నొప్పి లేస్తుంది. ఏమైంది? ఏమో కాలంతా నొప్పి లేస్తుంది. గుచ్చుకుంది నా కాడ. గీడ గుచ్చుకుంటే గీడికి ఎందుకు వస్తుంది నొప్పి? ఏ కాలంతా నొప్పి లేస్తుంది అంటే ఒర్లిస్తావు బా. అమ్మా ఏం కాదు మొత్తం ఒక మాట నాకు దెబ్బ తాకిందని సోయి కూడా లేదు నీకు. తక్కువ అవుతుంది. ఊం పెడతావు. నా కాలు నొప్పి లేస్తుంది. నేనేం చేయాలి వాళ్ళు ఇప్పుడు? కాలంతా నొప్పి లేస్తుంది. చూస్తా ఏడండి. మెల్లగా బర్రెలక గుంజకు. నా కాలంతా నొప్పి లేస్తుంది. సరే ఒకసారి లేచి వాడు చూద్దాము. నాకు వస్తలేదు కాలు నొప్పి. లేపుతా లేవు. అమ్మా నిలబడి నీకు వస్తలే. ఏమైంది ఇంతగానో పెడుతున్నావు? నాకు అర్థం అవుతలేదు. కాలు నొప్పి అవుతుంది వద్దు. అమ్మా చూద్దాము ఏం దాకా వచ్చింది ఇప్పుడు. ఇదంతా నొప్పి, కాలంతా నొప్పి ఉంది. కాలు నొప్పి లేస్తుంది. ఈమెకేమో పుట్టింది కదా. అమ్మా ఏడుస్తున్నది. ఏమో నేనేమే లేను. ఏమైందో ఏమో చిట్టుకుమన్నా అంటే కాలంతా గుంజుతుంది మామయ్య, నొప్పి లేస్తుంది. తిన్న పెట్టనికి వస్తలే. ఎట్లా అవుతున్నా చెప్పు. గుంజుతుంది కాలంతా, ఇంత నొప్పి అంతా మీదికి వస్తుంది. ఇట్లా సులుకు అన్నట్టు అవుతుందా? అట్లనే అవుతుంది. నాయన వచ్చి నాకు తక్కువ అవుతుంది. ఆగు ఏడుబాకు. నా కాలు నొప్పి లేస్తుంది. అరే ఓ పోరగా నాయన సన్నది నల్ల తేలిపిల్ల ఉన్నది కదరా. నల్లది ఉందా? నల్ల తేలిపిల్ల పాడ. ఇగో నల్లది చిన్నదిరా. చిన్నగా ఉన్నది ఏం కాదు. గండు జీమంత ఉన్నది. ఇంకా మీది ఏం కొడుతున్నావు పొడిచినా కానీ ఏం చేయాలి మరిగా. అది పెద్దది కూడా కాదు కానీ ఎట్లా అవుతున్నదా మనకు. మంట మండుతుంది మామయ్య కాలంతా. ఆగు రాగు. దాకనకన మామ నాయన. సరే ముందు అయితే ఇడికి వెళ్ళి ఎల్లుండిరా. ఎత్తుకోనని ఎత్తుకోరా చూస్తావు అట్లనే. పండి. అరే పని చేస్తావమ్మా. అరే రే ఇగో చెమటలు పడితే తుడుచుకోమ్మా. తుడుచుకో. అరే రే చూడరా అమ్మ గాయంతో చూడరా. ఏం చెప్పాలి? చెప్పులు తొడుకుంటే ఏం కాకుండా. ఏమో నాకు ఆకుపసాలు ఇవి తెలిసి పాడుగావు. జర సైజ్ అమ్మా బావా. ఏదైనా చెట్టు పసారు కూడా ఉంటుందా దానికి? అరే నాకంటే ఎక్కువ నీకే తెలిసి ఉండాలి బా. గడల పొడి తిరుగుతావు. ఇగో ఇప్పుడు నా చెట్టు పెట్టాలి. ఓ జర్ర సైజు నా చెట్టు పెట్టాలంటే బీడి కావాలి బావ. బీడిలో పొగాకు తీసేసి అది పెట్టవలసి వస్తుంది. నీకు తెలిసిందేమని ఉంటే జర చూడు. జర చూసిరా. డబ్బున అంతకరా బా. ఏం కాదు జర్ర ఓపిక పట్టమ్మా. జర్ర ఓపిక పట్టు.
అమ్మ నా గాలో నేను మా అమ్మగారి ఇంటికి పోతా మా తమ్మునికి ఫోన్ చేయను వచ్చాను తీసుకుపోతాడు తక్కువ అవుతుంది చెట్టు మంది పెట్టిండు కానీ తక్కువ కాదు మా అమ్మగారి ఇంటి కాడ తేలి కలిసి హాస్పిటల్లో మంచి మంది ఇస్తారు నేను పోతా ఆడి ఇంజక్షన్ అని ఇప్పించుకోవచ్చు కూడా తక్కువ అవుతుంది తక్కువైనాక పోదు మళ్ళా మొన్న కూడా ఎట్లా నేను మురుగశీలం నేను మా అమ్మగారి ఇంటికి పోతా అంటే నేను ఫోన్ లేకపోతే నాకు ఈ తేలే గర్వకుండా ఇవ్వాలా నీతోనే వచ్చింది నాకు బాధ నేను ఆన్నే ఉన్నాగా మళ్ళా ఏం కాదు తక్కువ బాగు ఏడు తక్కువ తక్కువ అవుతుంది రావు నేను పోతా మా ఇంటికి తక్కువ అవుతుంది ఆగే రాగు ఏం తక్కువ అవుతుంది బాబాయ్ తీసుకొచ్చేమో ఆ బజార్లో రుద్దుకున్నాడు మామయ్య ఎటు పోయినాడు నాయన బీడి అడకరానికి బీడి అడుకొచ్చి ఏం చేశాడంట ఇక్కడ నాడులు బీడి తాగుతారా మందు చెట్టు అంట ఏం మందు చెట్టు మందులు మాకులు నమ్ముకొని కూర్చుంటే నేను చచ్చినాక నా బొన మీద పడేయడం నీక నన్ను అక్కడ దావకానికి తీసుకుపోరు ఆ పజర్లు అంటారు మంత్రాలు అంటారు మందులు అంటారు వాయమో నువ్వు చచ్చిపోతే నేను ఎట్లుంటానే నీకేం కాదు ఏం చేసావు తక్కువ అవుతుంది చెట్టు పెట్టినాము ఏం తక్కువ అవుతుంది నా బతుకు ఏం లేదు నా పిల్లలేనా జల్లలేదా నడుమంత్రానే పోయేటట్టున్నా నేను నన్ను తీసుకోపో అక్కడ హాస్పిటల్కి సేపు ఆగు తక్కువ అవుతుంది ఆగు ఏం తక్కువ చెమటలు వాటినాయి రాగు ఏ నీ చెమటలు లేవేమో రాగు ఏడువకే సేపు ఓపుకో తక్కువ అవుతుంది నీ బాధ నా బాధ కాదా నువ్వు ఇట్లా చేయకు ఇగో ఇగో నువ్వు ఇంత బాధపడుతున్నావుగా నేను పోయి ఇప్పుడు తేలిక అర్పించుకోవచ్చుకుంటూ మళ్ళీ అట్లా ఇద్దరికి ఒకటే పర్ నువ్వు అవుతుందా తలకాయ పాడుగాను కూర్చో నాకేసిందిగా కూడా నీ కూడా కనిపించుకుంటావా నన్నే నడవలేక నువ్వు ఎత్తుకుంటావు నిన్న వాడెత్తుకోవాలి కూర్చో నాకు అదో నెత్తి నొప్పి మళ్ళీ ఏడువ కూకో మళ్ళా నాకు కాళ్ళు నొప్పులేస్తుందా తక్కువ అవుతుంది ఆగే ఏడువకి ఏడువకు ఉండు చేరుండు ఏడువకు బిడ్డ ఏడువకు రా ఏం కాదు తక్కువ అవుతుంది ఆగు ఇది పెట్టు మాట ఇలా పొవాకు మొత్తం తీసేసి అమ్మా నా కాలు ఆగు చెట్టు మంది తెచ్చింది ఆయన జర రోప్కే పట్టు పెట్టు 10 నిమిషాలు ఆగు నొప్పిలేస్తుంది జర సైజు ఎర్రంతా ఇగో ఇట్లా ఆకుంటుంది రాగు నేను అది తీసేసినమ్మా జర సైజు ఇగో మాకు ఎప్పటి సంది పెద్ద పెద్ద తేళ్ళమ్మా ఇంత ఇనుపకొండల తేళ్ళు గరిస్తే కూడా ఇది అవుతాయి అరే ఊపరా ఇక్కడ జర్రాగు బిడ్డ ఏం కాదు జర్రాగు 10 నిమిషాలు ఆగు జర్రాగు మామ మంద చెట్టు తెచ్చండి ఏం కాదు తక్కువ చెట్టు మంది ఆగు గొంజు అట్లే గొంజు తక్కువ అవుతుంది కొంచెం ఇట్లా పట్టుకో అట్లా గుంజు ఏం కాదు గుంజు పోతుంది 2-3 పాలు తక్కువ అవుతుంది ఏం కాదు అది ఒట్టి ఆకు అమ్మా ఆకు ఏం కాదు మంద చెట్టు ఘాటు కట్ల అవుతుంది బిడ్డ చెప్పకూడదు బావ ఇదిగో తక్కువైందా ఇప్పుడు ఈ ఆకు ఉన్నది కదా ఈ ఆకు మన తన అంతర దొరికేదే బావ రాగు ఇది పొగాకు తీసేసి ఈ ఆకు నింపి గుంజితే అయ్యే పోతుంది దీని పేరు అనొద్దు పాటిపోతుంది అంట నేను అనలే మా పెద్దలు నాకు చెప్పారు జర గుంజినట్టు అయితే లేదమ్మా జర్రంతా కరిసిన దిక్కు చూడు తక్కువ అక్కడ చూడు కట్టెల మోపు దిక్కు చూడు జర ఇగో చెమటలు తక్కువైనాయి తక్కువైందా జర లేచిలవాడు మా తమ్మునికి ఫోన్ చేస్తా ఎక్కడ పోతారు అబ్బో శాతాలు చేయకుండా అమ్మా ఏం కాదు పండి నిలవడానికి కూడా శాత కాలేదు జర నిలబడవు చూడు ఏం కాదు జర్ర ఇగో నడువు వస్తున్నా చూడు అగో ఏం కాదు ఇగో వెనకటికి పెద్ద మనుషులు చెప్పినాయి ఎవరికైనా పనిచేస్తాయి కాకపోతే అవి తీసుకునే తీరు ఉంటుంది ఇగో ఆనకాలం దినము నలకుప్పలు ఉంటాయి రాళ్ళు ఉంటాయి ఇంత ఆడిడ చెత్తలు తీతామంటే పోతాము పొయ్యిల కట్టెలు ఉంటాయి రాళ్ళ కుచ్చెలు ఉంటాయి అందులో పురుగు పూసి ఉంటుంది చూసి చేయి పెట్టాలి కాలు పెట్టాలి చూడండి చూసేటోళ్ళు అందరికీ చెప్తున్నాము ఇగో చూసి అప్పుడు దాకా పోకండి దాని మీద గంట మీద గుర్తు కొట్టుండి ఆ గుర్తు మీద ఒత్తుండి అన్ని వీడియోలు వస్తాయి అన్ని పైలాగా ఉండి ఏమంటున్నావు ఇగో జర తక్కువైందా బిడ్డ ఏం కాదు మేము మంచిగానే ఉన్నాం మీరు మంచిగానే ఉండండి